కుంటల చెరువు మా ఊరి సురక్షిత త్రాగునీటి పథకం. ఈ నీరు మన ఆరోగ్యానికే కాదు, మన ప్రాణాలకే ప్రమాదం. ఇది ఏలూరు జిల్లా కొవలి గ్రామం నుండి జల సంరక్షణ, స్వచ్ఛ గ్రామం కోసం అవగాహనతో పాటు మార్పుకి పిలుపునిచ్చే గ్రామదీప్ చారిటబుల్ ట్రస్ట్ యొక్క సందేశాత్మక చిత్రం. బాబోయ్, ఏంటిది? దీని సురక్షిత త్రాగునీటి పథకం అంటారా? చూస్తుంటేనే ఇందులో ఎంత విషయం ఉందో అర్థమవుతుంది. మనకి నీరుని అందిస్తున్నారా లేక విషాన్ని సరఫరా చేస్తున్నారా? ప్రభుత్వాలు మైక్రోప్లాస్టిక్ మీద అవగాహన పెంచుతుంటే మన సురక్షిత త్రాగునీటి ప్రాజెక్టుల్లోనే ప్లాస్టిక్ కణాలా? ఇలాంటి నీళ్లు తాగి ఇంత దుర్వాసనతో ఉన్న పరిసరాల్లో మనం పెరిగి అసలు మన ఆరోగ్యంగా ఎదగలమా? రోజు విష జ్వరాలు, కడుపు నొప్పులు, జలుబులు వస్తుంటే ఇక మనం చదువులు ఎలా చదువుతాం? అమ్మకి వందనం పడిందా లేదా, పెన్షన్ మొదటి తారీఖునే వచ్చిందా లేదా, త్రాగే మద్యంలో నాణ్యత ఉందా లేదా అంటూ అంత హడావిడి చేసే మన పెద్దవాళ్ళు, నాయకులు, అధికారులు అసలు మనం త్రాగే నీరులో నాణ్యత ఉందా లేదా, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయా లేదా, మన చెరువులు సురక్షితంగా ఉన్నాయా లేదా అంటూ ఎవరూ ప్రశ్నించరేంటో. అవును, మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా చక్కగా స్కూల్కి వెళ్ళి చదువుకోగలిగేది, మంచి భవిష్యత్తు కోసం కలలు కనేది. ఇలా విషాన్ని త్రాగుతూ ఉంటే మన ఆరోగ్యం కాదు, ప్రాణాలే పోతాయి. మనము స్పందించాలి. నేను మొదటిసారి కిందటి ఎన్నికల్లో ఓటు కూడా వేశాను. నాకు ఇంకా ఎక్కువ బాధ్యత ఉంది. ఎన్నో దశాబ్దాలుగా మన ఊరి జీవనాధారంగా ఉన్న కుంటల చెరువు 2013లో నాబార్డ్ నిధులతో సురక్షిత త్రాగునీటి పథకం కింద పునర్నిర్మాణం చేయబడింది. ఈ సురక్షిత త్రాగునీటి పథకం మనం తాగడానికి శుభ్రమైన నీటిని అందించాలని ఉద్దేశంతో కట్టారు. ఈ పథకం మన గ్రామానికి గర్వకారణం అయ్యింది. కానీ ఇప్పుడు చూస్తుంటే ఇది నీటి కంటే ఎక్కువగా విషాన్ని మన గ్రామాలకు సరఫరా చేస్తుంది. ఈ చెరువు నీళ్లు దెందులూరు మండలంలోని 14 గ్రామాల అవసరాలకని కట్టిన 7 గ్రామాలకు త్రాగునీటిని సరఫరా చేస్తుంది. అయినా ఇక్కడ రాత్రి పగలు తేడా లేకుండా మద్యం త్రాగుతూ చెరువుని కలుషితం చేస్తున్నారు. చెరువు గట్టుపై తరచూ విచ్చలివిడిగా కోడిపందాలు జరుగుతూనే ఉన్నాయి. అలాగే చెరువు దగ్గరే బహిరంగ మల విసర్జన, ఆ తర్వాత అదే నీటిలో దిగి కడుక్కోవడం. కొంతమంది అలా చేస్తూ ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ చెరువు గట్టు మీదకే గ్రామస్తులు వచ్చి చెత్త డంప్ చేయడం, ఆ చెత్తంతా మళ్ళీ మన త్రాగునీటిలోకే చేరటము ఇంత కళ్ళ ముందు కనిపిస్తుంది. అయినా కఠిన చర్యలు లేవు. గ్రామదీప్ సంస్థ చేపట్టిన వాటర్ టెస్టింగ్ రిపోర్ట్లోనూ ఈ నీరు అత్యంత కాలుష్యమైనట్టు తేలింది. చెరువు పరిసరాల్లోకి వేస్తే భరించలేని వాసన, ముక్కు మూసుకొని పరిగెట్టాల్సిందే. శ్మశానానికి శవాన్ని సాగనంపి ఈ త్రాగునీటి చెరువులోనే కాళ్ళు కడగటమా? ఇంతకీ మా త్రాగునీటిని కలుషితం చేస్తుంది మనుషులే కాదు, వందల మేకలు, గొర్రెలు ఈ నీళ్లలోకి దిగుతున్నాయి, అదే నీటిని త్రాగుతున్నాయి. మరింత దారుణం ఏంటంటే చెరువు గడ్డిని ఆక్రమించేసి అక్కడే మేకలు, గొర్రెల స్థావరాలు గ్రామస్తులు ఏర్పాటు చేసేశారు. వర్షాలు పడితే రిటైనింగ్ వాల్ పైనే మేకలు నివసిస్తాయి. వాటి వల్ల వచ్చే మలమూత్రం కూడా ఇదే నీటిలో కలుస్తుంది. ఇన్ని జరుగుతున్నా, నీరు ఇంత కలుషితమవుతున్నా కూడా మన అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం చూస్తూ ఊరుకుంటున్నారు. ఇలా అయితే మన ఆరోగ్యానికే కాదు, మన ప్రాణాలకు కూడా ప్రమాదమే. అవన్నీ ఒక ఎత్తైతే ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే ఈ కుంటల చెరువు రెవెన్యూ రికార్డుల ప్రకారం 77 ఎకరాలు ఉండాలి. కానీ ఇప్పుడు మన కంటి ఎదురుగా కనిపిస్తుంది 30 ఎకరాలు లోపే. కాలక్రమేణా ఈ చెరువు గట్లు తమ అస్తిత్వాన్ని కోల్పోతున్నాయి. ఎటువంటి అధికార అనుమతులు లేకుండానే సమీప రైతులు తమ పొలానికి చేరుకునేందుకు ఈ గట్లపై నుండే నేరుగా గ్రావెల్ రోడ్లు వేసుకుని భారీ ట్రాక్టర్లు, ట్రక్కులు, వరి బస్తాలు లోడ్లతో చెరువు గట్లను వినియోగిస్తున్నారు. అలాంటి రాకపోకలతో చెరువు గట్లు ఇంత నాశనం అవుతున్నా నివారణ చర్యలు తీసుకోవడం లేదు. ఈ కుంటల చెరువు ఎన్నో రకాల పక్షులకు, చేపలకు, తాబేళ్లకు ఎంతో జీవ వైవిధ్యానికి నెలవు. వాటికి కలుషిత నీరు విషంగా మారాయి. ఈ చెరువు చుట్టూరు ఎంత మంచిగా మార్నింగ్ ఈవినింగ్ వాక్ చేయొచ్చు. మన ఊరికి ఎంత గర్వంగా ఈ చెరువుని అభివృద్ధి చేయొచ్చు.
ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా, గ్రామ్దీప్ వంటి సంస్థలు ఎన్ని ఫిర్యాదులు చేసినా మన కుంటల చెరువు త్రాగునీటి పథకం పరిస్థితి మాత్రం మారటం లేదు. అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఇదొక ముఖ్యమైన సమస్యలా అనిపించటం లేదు. ఫిర్యాదులు చేసిన కొన్ని రోజులు మాత్రం ఏదో హడావిడిగా చెరువులో చెత్తను శుభ్రం చేయడం, ఆ తరువాత అన్ని మామూలే. జలము మనచు జగతి భవిత, జలము ప్రాణము, జలము జీవము, జలము దైవమురా, జలము సర్వమురా. మనిషి స్వార్థపు విషము పాలై, కలుషితాలకు జలము పాడి, ప్రాణశక్తి హరించిపోతే జలము ప్రళయమురా, జలము కలహమురా, జలము నరకమురా, ఈ జ్ఞానమెరుగుమురా. అయినా మనం నిరాశ పడకూడదు. మార్పు మనతోనే మొదలవ్వాలి. చిన్నపిల్లలమైన మనకి బాధ్యత ఉంది. మనము స్పందించాలి, ముందడుగు వేయాలి. ముందుగా మనం చెరువును శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నిద్దాం. మన పాఠశాలలో, మన గ్రామంలో అవగాహన కార్యక్రమాలు మరింత విస్తృతం చేద్దాం. చెరువు సమీపంలో చెత్త వేయకుండా తగు జాగ్రత్తలు తీసుకుందాం. మన గ్రామ పెద్దలు, సర్పంచ్ గారు, జిల్లా మండల అధికారులు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అందరితో ఈ విషయంపై చర్చిద్దాం. ఫోటోలు, వీడియోలు తీసి చెరువు పరిస్థితిని తెలియజేద్దాం. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్దాం. అవును, వాళ్ళు కూడా మన ప్రయత్నం చూసి తప్పకుండా స్పందిస్తారు. మనం కలిసి పనిచేస్తే మన గ్రామంలోని ఈ త్రాగునీటి సౌకర్యాన్ని ఎంతో ఆహ్లాదకరంగా మార్చుకోవచ్చు. ఫ్రెండ్స్, మన ఊరి కుంటల చెరువును స్వచ్ఛంగా ఉంచుదాం. మన కుటుంబ సభ్యుల్లో, మన గ్రామ ప్రజల్లో అవగాహన కల్పిద్దాం. విద్యార్థులుగా ఈ బాధ్యత తీసుకుందాం. ఇది మనందరి కర్తవ్యం. సురక్షిత త్రాగునీరు మన హక్కు. దానిని కాపాడటం మన బాధ్యత. పిల్లలు మార్పు మొదలు పెట్టారు. ఇప్పుడు పెద్దలు, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ముందుకు వస్తే మన త్రాగునీటి కుంటల చెరువును మన ఊరికి గర్వంగా పునరుద్ధరించవచ్చు. మన గ్రామం స్వచ్ఛంగా, మన నీరు పరిశుభ్రంగా, మన భవిష్యత్తు ఆరోగ్యంగా ఉండేలా మనమందరం కలిసి ముందడుగు వేయాలి. మన గ్రామం మన బాధ్యత. ప్రతిజ్ఞ చేస్తున్నాను. నీటి వనరుల ప్రాంతాన్ని, పరిసరాలను శుభ్రంగా ఉంచుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జీవకోటికి జలము అమృతము, జీవకోటికి జలము అమృతము, జలరక్షణకు కదలాలి అందరము, జీవకోటికి జలము అమృతము, జలరక్షణకు కదలాలి అందరము.